నేనేంటి పొడుగు కవర్ అవుతున్నారు. అశోక్ బుర్రలు అయిపోతున్నారు. పెడతారా? నేనేదో నల్లగా ఉన్నానని చూసుకోండి. అదే సెల్ఫీ. హలో, వెల్కమ్ టు శిషా కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ వీడియోలో మమ్మీని సర్ప్రైజ్ చేసేద్దాం, అది కూడా బర్త్డే రోజు. యూజువలీ మా మమ్మీకి బర్త్డేస్ అంటే అస్సలు నచ్చవు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ఈస్ హర్ ఫస్ట్ బర్త్డే వేర్ షీ ఈస్ సెలబ్రేటింగ్ సూపర్ గ్రాండ్లీ. గ్రాండ్ ఇన్ ద సెన్స్ పెద్ద హడావిడేం లేదు, కానీ ఊరికే మిడ్ నైట్ ఒక దగ్గర కేక్ కటింగ్ అండ్ చిన్న సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేసాం. దిస్ ఈస్ ద సేమ్ ప్లేస్ ఎక్కడైతే మనం శశి బర్త్డే ప్లాన్ చేసామో. ఒక చిన్న మినీ థియేటర్ అండ్ బర్త్డే స్పేస్ అయితే బుక్ చేశాను, సో దట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఊరికే అలా టైం స్పెండ్ చేసి కేక్ కటింగ్ అది చేద్దామని చెప్పి. బికాజ్ వెంటనే అనుకున్నాం కాబట్టి ఇప్పుడు డెకోర్ అన్నీ మనం ఆర్డర్ చేసుకున్న అరేంజ్ చేసిన టైం అయితే సరిపోదు. అండ్ మా మమ్మీని ఇంట్లో ఉండగా మేము చేయడం అసలు ఇంపాసిబుల్, బికాజ్ ప్రతి రూమ్లోకి వచ్చేస్తారు. ఇట్స్ నో మోర్ అ సర్ప్రైజ్. దాంతోపాటు ఆమె అసలు అలౌ చేయరనమాట. సో యాక్చువల్గా నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇలా సెలబ్రేట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే మా మమ్మీనే. అస్సలు ఒప్పుకోరు, ప్రతిదానికి ఆబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ తను లాస్ట్ ఎప్పుడో ఆమె పెళ్ళికి ముందు సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటా. తర్వాత ఆఫ్టర్ అ పాయింట్ అసలు వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ కంప్లీట్లీ స్టాప్ చేసేస్తారు. ఒకసారి అయితే నేను మా చెల్లి కలిపి ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. పెద్ద సర్ప్రైజ్ ఇన్ ద సెన్స్, మా మమ్మీకి తన ఫ్రెండ్స్, స్కూల్, కాలేజ్ అండ్ ఎక్కడెక్కడి నుంచో ఉన్న లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్, లైక్ ఒక అత్త అయితే మాకు 30 yearsగా వాళ్ళకి మాకు మాటలు లేవు. బట్ సమ్హౌ మేము వాళ్ళ కాంటాక్ట్ సంపాదించి వీ డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫైనలీ వాళ్ళతో బర్త్డే విషెస్ చెప్పించాము. సో ఆల్మోస్ట్ ఒక 10-15 days పట్టింది మాకు వీడియోస్ అన్నీ కలెక్ట్ చేయడానికి, శాంపిల్ చేయడానికి, ఊర్లో ఉన్న మా నాన్నమ్మ తాతయ్యతో విష్ చేయించడానికి. అలా చాలా ఎఫర్ట్ పెట్టి అంతా ఎడిట్ చేశాక నైట్ 12 o'clockకి ప్లే చేద్దామని టీవీలో పెట్టగానే మా మమ్మీ అసలు లెగలేదు, మంచిగా పడుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ తిట్టేశారు, ఈ టైంలో ఇప్పుడు ఏంటి పడుకోండి రేపు చూద్దామని చెప్పి. సో అంత కష్టపడి చేసిన సర్ప్రైజ్ అలా వాటర్లో వెళ్ళిపోగానే మేమైతే ఇంకా చేయకూడదు అనుకున్నంత కోపం వచ్చేసింది ఆ ఇయర్ అయితే మాత్రం. అండ్ స్లోలీ ఆమెకు నచ్చదు కదా, సో లెట్స్ గివ్ హర్ సమ్ స్పేస్ అని చెప్పి ఆమెకు ఎలా ఇష్టమో అలానే సెలబ్రేట్ చేసుకుంటాం. మార్నింగ్ గుడికి వెళ్ళి నచ్చిన ఫుడ్ తిని అలా. బట్ ఈసారి మాత్రం శశి వల్లే పాసిబుల్ అయింది. తను చెప్తే ఇంకా మమ్మీ నో అయితే చెప్పలేరు కాబట్టి ఆంటీ రెడీ అవ్వండి అనగానే నీట్గా నైట్ తీసి శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నారు. సో అందరం అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. మేము చూస్ చేసుకున్న ఈ మినీ థియేటర్ స్క్రీన్ ప్లే ఈవెంట్స్లో యాక్చువల్గా 3 సెటప్స్ ఉంటాయన్నమాట. లాస్ట్ టైం శశికి గెలాక్సీ బర్త్డే సెటప్ ట్రై చేసాము. అంటే అది కొంచెం మొత్తం హార్ట్స్ అండ్ అలాంటి కంప్లీట్గా కొంచెం లవ్ థీమ్లో ఉంటుంది. సెకండ్ ఏమో ఫ్యామిలీ రూమ్, వేరిన్ ఒక 20 members కూర్చోవచ్చు, మినీ థియేటర్లా ఉండి ప్రాపర్ ఫ్యామిలీ సెటప్. థర్డ్ వన్ జస్ట్ చిన్న రూమ్ అనమాట, లైక్ కపుల్స్కి కానీ చిన్న ప్రపోజల్స్ లేకపోతే బ్రైడ్ టు బీ, మామ్ టు బీ లాంటి ఈవెంట్స్కి థర్డ్ రూమ్ సరిపోతుంది. సో స్పెసిఫిక్గా ఏం బుక్ చేయలేదు, అక్కడికి వెళ్ళినాక ఏది అవైలబుల్ ఉంటే అది చూద్దాం అనుకున్నప్పటికీ 3 అవైలబుల్ ఉన్నాయి లక్కీలీ. సో ముందైతే మొత్తం అంతా తిప్పి మా మమ్మీకి చూపించా, మనకి ఏది కావాలో ముందు నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి. మా మమ్మీ త్రూ అవుట్ ఇప్పుడు ఇదంతా అవసరమా, ఇంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, వద్దు ఇలా ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోతాం అంటూ ఉన్నారు. లాస్ట్లీ శశి చెప్పగానే ఒప్పుకున్నారు. సో మేము సెలెక్ట్ చేసుకుంది ఆ ఫ్యామిలీ రూమ్ అనమాట, కొంచెం స్పేషియస్గా ఉంటుంది అని చెప్పేసి. మేము ఆల్మోస్ట్ 11:30 టైంకి వెళ్ళాము అండ్ 12 o'clock కల్లా బర్త్డే ప్లాన్ చేద్దాం అనుకున్నాం, 12కి స్టార్ట్ చేయాలని చెప్పి. సో బయట నేను మమ్మీ చెల్లి కూర్చొని వెయిట్ చేస్తున్నాం 12 ఎప్పుడవుతుందా అని చూస్తూ. మీన్ వైల్ శశి వాళ్ళేమో లోపల ఫాగ్ ఎంట్రీ అది ప్లాన్ చేసేసారు. ఇట్ వాజ్ నాట్ మై ప్లాన్. నా ప్లాన్ అయితే చాలా సింపుల్, జస్ట్ లోపల మమ్మీ కోసం ఒక స్పెషల్ వీడియో ప్రిపేర్ చేశాను, అది ప్లే చేద్దాం, కేక్ కటింగ్ చేద్దాం, అలా వీ కెన్ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ కమ్ బ్యాక్ అని అనుకున్నాం. బట్ శశి మాత్రం అక్కడికి వెళ్ళగానే స్పాట్లో కొంచెం ఇంకా ఇంప్రూవైజ్ చేసేసి అక్కడ ఫాగ్ ఎంట్రీ అది చేస్తే ఇంకా సినిమాటిక్గా ఉంటుందని తనే ప్లాన్ చేశారు. ఫాగ్ ఎంట్రీతో పాటు బ్లైండ్ ఫోల్డ్ ఎంట్రీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన శాషే మా చెల్లి ఏదో నార్మల్గా ఇలా సైడ్కి వేస్తారు కదా పేజెంట్స్లో, అలా అనుకుంది. పాపం బ్లైండ్ ఫోల్డ్ ఎంట్రీ కూడా దానికి అర్థం కాలేదు. సో మమ్మీకి అయితే ఇలా బ్లైండ్ ఫోల్డ్ చేసి రూమ్లోకి అయితే తీసుకెళ్ళాము అండ్ షీ వాజ్ సూపర్ ఎమోషనల్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆల్రెడీ మైండ్లో ముందు రూమ్స్ చూసారు కాబట్టి ఇలా ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఇట్ వాస్ వే బియాండ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ ఫాగ్ ఎంట్రీ చూసి ఏదో డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నట్టుంది. ప్యారలీ మేము వస్తున్నప్పటికీ శశి మమ్మీస్ ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తూ ఉన్నారు. డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ నేను ఇప్పుడు పెట్టలేకపోతున్నాను.
సో ఆ బీజిఎంకి ఈ యాంబియన్స్కి మొత్తానికి కూడా షీ వాజ్ వెరీ ఎమోషనల్. ఆమెను అలా చూసి నేను చెల్లి కూడా చాలా ఎమోషనల్ అయిపోయాం. బట్ బయటకు మాత్రం ఫుల్ జోక్లు వేస్తూ అమ్మ ఇలా ఏడుస్తారా బర్త్డే రోజు అనుకుంటూ ఫుల్ ఎంకరేజ్ చేసేసి కేక్ కటింగ్ అయితే తీసుకెళ్ళాం. సో చిన్న పైనాపిల్ పేస్ట్రీ అయితే రెడీగా ఉంది. ఫస్ట్ నేను మమ్మీ చెల్లి అయితే కేక్ కటింగ్ చేస్తున్నాం. సింగిల్గా కేక్ కట్ చేయమంటే అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా అలా చాలా హ్యాపీగా అనిపించింది, స్పెషల్లీ మమ్మీని అంత హ్యాపీగా చూడడం. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పిక్చర్స్ తీసుకొని మమ్మీకి కేక్ తినిపించేసి మంచిగా టైం అయితే స్పెండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్. అదే నేను అమ్మ కోసం వీడియో ఎడిట్ చేశాను కదా, అది ప్లే చేయాలని చెప్పి. సో నాకు చాలా తక్కువ టైం ఉన్నింది. నాకు చాలా హెక్టిక్ వర్క్ స్కెడ్యూల్లో కూడా కొంచెం టైం అయితే తీసి ఒక స్పెషల్ వీడియో అయితే ఎడిట్ చేశాను. పెద్దగా టైం లేదు, బట్ ఉన్న టైంలో అయితే వాంటెడ్ టు గిఫ్ట్ హర్ ద బెస్ట్ మెమరీ. సో దానికోసం నేను ద వీడియో థీమ్ అయితే చాలా సింపుల్గా పెడదాం అనుకున్నాను. త్రూ అవుట్ హర్ లైఫ్ స్టోరీ, షీల్ బి టర్నింగ్ 46 కదా. సో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు టిల్ డేట్ ఒక మూవీ లాగా. అండ్ నేను వీడియోకి పెట్టిన టైటిలే అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అందులో చాలా హార్డ్ వర్క్ చేశాను యాక్చువల్లీ పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేయడానికి. సో అమ్మ చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యతో పాటు ఉన్న పిక్చర్ నుంచి మోస్ట్ రీసెంట్ పిక్చర్ వరకు ప్రతిదీ సెగ్మెంట్స్ ఆఫ్ లైఫ్ లాగా. ఫస్ట్ అయితే ఆమె చైల్డ్హుడ్, ఆమె మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్, వాళ్ళ ఫ్రెండ్స్తో పిక్చర్స్, స్కూల్లో ఉన్నవి అన్నీ పెట్టి దాని తర్వాత ఒక చిన్న క్వైట్ మెసేజ్ అయితే పెట్టాము విత్ అ కంప్లీట్ బ్లాక్ అవుట్. సో బ్లాక్ పెట్టడం వల్ల రూమ్ వాజ్ కంప్లీట్లీ డార్క్ అండ్ అక్కడ నా వాయిస్ ప్లే అవుతూ ఉంటే నాకే నా వాయిస్ అయినా అనిపించింది. లిటరలీ ఐ వాజ్ గెటింగ్ చిల్స్ అండ్ గూస్ బంప్స్. సో ఐ కెన్ అండర్స్టాండ్ మమ్మీకి ఎలా ఉంటుందో. ఎప్పుడు మనం చాలా విషయాలు మన పేరెంట్స్తో చెప్పాలి అనుకుంటాం, బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ అప్బ్రింగింగ్ ఎలా అంటే ఐ లవ్ యూ చెప్పడం కానీ హగ్ చేసుకోవడం కానీ పేరెంట్స్కి ఏదో స్పెషల్ అకేషన్స్లో తప్ప ఇన్ జనరల్ వాళ్ళతో కూర్చొని స్పెండ్ చేసేసి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది ఇలాంటివి చెప్పాలి అంటే. సో ఇలాంటి ఫీలింగ్స్ అని మనం మనసులోనే ఉంచేసుకుంటాం. అండ్ మన పేరెంట్స్కి తెలుసు వాట్ వీ ఫీల్ ఫర్ దెమ్ అండ్ వాట్ దే ఫీల్ ఫర్ అస్ అని, బట్ ఎప్పుడు వోకల్గా కమ్యూనికేట్ చేసుకోము. బట్ ఐ ఫీల్ వన్స్ ఇన్ అ వైల్ మనం చెప్తేనే తెలుస్తుంది అవతల పర్సన్కి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫీల్ స్పెషల్. సో నాకు కూడా ఆక్వర్డ్గా ఉంటుంది కాబట్టి ఐ థాట్ ఇలా వీడియో ప్లే చేయడమే కరెక్ట్. సో నా మనసులో ఉన్న ప్రతిదీ కూడా పెయిన్, లవ్, ఎవ్రీథింగ్, అమ్మ మీద ఉన్న కంప్లైంట్స్ ప్రతిదీ కూడా నేను వీడియోలో సెగ్మెంట్స్ ఆఫ్ హర్ లైఫ్ లాగా అమ్మ డైరీలో కొన్ని పేజీలు లాగా ఫ్రమ్ హర్ హార్డ్షిప్ డేస్, మ్యారేజ్, అసలు ఎలా స్టార్ట్ చేశారు అండ్ హౌ ఫార్ షీ హ్యాస్ కమ్, ఆమె ఒక సక్సెస్ స్టోరీ లాగా మొత్తం చెప్తున్నప్పటికీ అరౌండ్ ఒక 4 minutes వీడియో. ఐ రియలీ విష్ నేను పోస్ట్ చేస్తే బాగుండేదేమో ఇదే వీడియోలో, బట్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి బికాజ్ నేను మూవీ సాంగ్స్ ప్లే చేశాను విచ్ విల్ గో ఎగ్జాక్ట్లీ వెల్ విత్ ద పిక్చర్స్ అండ్ ద వర్డ్స్ దట్ ఐ హ్యావ్ టోల్డ్. సో నేను చెప్పే స్టోరీకి రెజనేట్ అయ్యే సాంగ్స్ డిఫరెంట్ మూవీస్ నుంచి కన్సాలిడేట్ చేసి నేనైతే అది ఎడిట్ చేశాను. అండ్ మా మమ్మీ హాఫ్ వీడియో చూడలేదు, హాఫ్ ఆఫ్ ద టైమ్ షీ వాజ్ కంప్లీట్లీ క్రైయింగ్ అనమాట. నేను అమ్మ కొంచెం చూడుమా, నేనేం చెప్తున్నానో వినుమా అన్నా సరే అసలు షీ వాజ్ క్లూలెస్, చాలా ఎమోషనల్ అయిపోయారు. తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా వీడియో చూసి ఆమె ఇంకా నన్ను గట్టిగా హక్ చేసుకున్నారు అండ్ ఇట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ అన్నారు అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో ఇన్ కేస్ మీరు కూడా ఆ వీడియో నేను ఏం ఎడిట్ చేశాను, ఎలా ఎడిట్ చేశాను చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ ఇట్ మేబీ నెక్స్ట్ వీడియోలో. సింగిల్గా అప్లోడ్ చేస్తాను, రెవెన్యూ రాకపోయినా పర్లేదు, కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా పర్లేదు, బట్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అండ్ నేను ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను, ఈ లాంగ్ వీడియోకి ఒక 1K లైక్స్ వచ్చాయంటే ఐ పక్కా అప్లోడెడ్. సో త్వరగా లైక్ చేసేయండి సో దట్ ఐ అప్లోడ్ ఇట్ సూన్. అండ్ అలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడే మేము పిక్ చేసుకున్న ఈవెంట్స్లోనే ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది. సో అన్నీ కొన్ని ఆర్డర్ చేసుకున్నాం, పిజ్జాస్, పాస్తాస్ అవి. అండ్ వీ హ్యాడ్ టమ్మీ ఫుల్ ఫుడ్. మొత్తం ఈ సెలబ్రేషన్ అయినప్పటికీ ఒక 1 o'clock అయిపోయింది. మా మమ్మీ కంప్లీట్లీ యార్నింగ్, యూజువలీ 10-11 కల్లా ఇంట్లో పడుకుని పోతారు. సో చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామన్నారు. శశి మాత్రం అంటే ఇక్కడ నుండి చార్మినార్కి వెళ్దాం, 4 AM బిర్యానీకి వెళ్దాం, అలా చాలా ప్లాన్ చేశారు. కానీ మా మమ్మీ మాత్రం ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అంటే ఇంకా త్వరగా ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికైతే వచ్చేసాం. సో ఇట్ వాజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై మామ్స్ బర్త్డే. పెద్దగా ప్లాన్ చేసే టైం లేదు, ఎగ్జిక్యూట్ చేయడానికి వీలవ్వదు అనుకున్నప్పుడు ఇలాంటి బర్త్డే హోస్ట్ చేసే సెంటర్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ యా, మేము వెళ్ళింది స్క్రీన్ ప్లే ఈవెంట్స్. సో వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే టు లెట్ మీ నో, లైక్ ప్రైజింగ్, లొకేషన్ లాంటివి అన్నీ కూడా.
సో ఎస్, ఐ థింక్ దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఆల్రెడీ అమ్మకి విష్ చేస్తారు కాబట్టి నేనే మా అమ్మ వైపు నుండి చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ స్టికింగ్ విత్ అస్ అండ్ డూ లైక్ ద వీడియో సో దట్ నేను అమ్మకి ప్లే చేసిన వీడియో మీ అందరికీ కూడా వినిపించవచ్చు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.